విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసమే. విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అంటే ఆత్మ అంట. విశ్వాసం అంటే ఏదో విశ్వాసం కాదది. విశ్వాసం అంటే దేవుడు అంట ఆ ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు అంట. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, శరీరానుసారంగా ప్రార్థన పనికిరావు. కానీ యేసు ప్రభువు ఒక మాట అంటాడు, ఏమంటాడు? నువ్వు చూసి నమ్మావు కానీ చూడకుండా నమ్మువాడే ధన్యుడు. దేవుడు అంటాడు, అరే బలహీనుడు ఏం చెప్పాలంట? నేను చెప్పాలంట. అది విశ్వాసము. ఒకసారి యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రతిసారి పేతురే వెనకాల వేడిగే ప్రసక్తే లేదు. అది నువ్వైతే నన్ను రమ్మని చెప్పు, నీళ్ళ మీద వస్తా అంటాడు. కానీ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. మునిగినా సరే నడవాలంట. ట్రై అయితే చేయడమ్మా, విశ్వాసం పెరుగుతుంది, లేకపోతే పెరగదు అసలు. చాలా విశ్వాసం అంట ఆ గ్రేవ్స్ లో ఎక్కడ సమాధుల్లో ఉండిపోయిందట. ఆయన వరాలన్నీ ఎందుకు వాడలేక. when the situation arises, even you can walk on the water. ఎప్పుడైతే ఆ పరిస్థితి ఎదుర్కొంటావో నడుస్తావు అంతే. This morning I have come to glorify Jesus. I have come to glorify Jesus alone. Whatever I am, wherever I am, however I am, it is only because of the grace of Lord Jesus Christ of Nazareth. Amen. మీతో నూతనంగా మాట్లాడే దేవుడు. Hallelujah. He wants to give you something fresh. హీబ్రూ 11:6 ఏమంటారంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆ విశ్వాసం కూడా ఒక పరిమాణము. విశ్వాసం అనే పరిమాణము ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుడికి ఇయ్యబడెను. ఆమేన్. మీకుంది ఆ విశ్వాసము. విశ్వాసము లేదు అని కాదు, కానీ విశ్వాసాన్ని మనము వాడట్లేదు. మన జీవితాల్లో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంట. అంటే విశ్వాసంగా జీవించకపోతే మనల్ని దేవుడు ఎట్లా చూస్తా అంటే మృతులతో చూస్తున్నాడు అన్నమాట. సో మనకు వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. మనకు ఆప్షన్ లేదు. మనం విశ్వాసం మూలముగానే జీవించాలి. హల్లెలూయా. ఆమేన్. వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్ అలోన్. అలోన్. విశ్వాసము తప్ప మన వేరే మార్గం లేదు. విశ్వాసము ద్వారా జీవించకపోతే మనం ఓడిపోయిన వారమే. ఆమేన్. విశ్వాసం వల్ల జీవిస్తే మనము ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసమే. ఆమేన్. సో ఐ వాంట్ యు టు బి మోర్ దెన్ విక్టోరియస్. హల్లెలూయా. అత్యధిక విజయము పొందువారిలాగా మీరు ఉండాలనే దేవుని ఆశ. Romans 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. ఓకే, ఉచితముగా. మళ్ళీ ఐఎమ్ జస్ట్ బ్రషింగ్ యూ సంథింగ్. మళ్ళీ వాక్యము ఎందుకంటే చదవడం వల్ల మనకి విశ్వాసం వస్తుందంట. ఇది చదివినప్పుడు ఏంటంటే బీయింగ్ జస్టిఫైడ్ ఫ్రీలీ అంట. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. ఉచితం అంటే ఏంటి? ఫ్రీ. యు హావ్ బీన్ మేడ్ రైచియస్ ఫ్రీలీ. ఆమేన్. ఇట్ ఈస్ నాట్ దట్ మనము ఆ నీతిని సంపాదించుకునే ఆ బలము ఎవరికి, ఏ మనిషికి లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ మనకి యేసయ్య వచ్చిన తర్వాత ఆ నీతి దానముగా మనకి ఇచ్చాడు. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఆమేన్. హీ గేవ్ యూ యాజ్ అ గిఫ్ట్. ఒక వరముగా, ఒక దానముగా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి ఇది. దీని తర్వాత 2 Corinthians 5:21 ఏమంటారంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏం చేశాడంట? దేవుడు ఆయన్ని పాపముగా చేశాడంట. మనల్ని ఏం చేశాడంట? నీతిమంతులుగా చేశాడంట. ఆమేన్. చేశాడంట.
ఆయన పిలిచాడంట నిన్ను. ఎప్పుడైతే ఏ మనిషి అయితే యేసు ప్రభులో క్రీస్తులో ఉంటాడో, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, అంగీకరించిన మరుక్షణము నీతిమంతులం. హల్లెలూయా. వి బీన్ మేడ్ రైచియస్. ఆమేన్. సో మనము దేవుడు మనల్ని నీతిమంతులుగా అని పిలిస్తే మనం ఏమనుకోవాలి? మనం ఎట్లా చూసుకోవాలా? నీతిమంతులుగానే చూసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. సో ఆ నీతిమంతులకి ఒక ప్రక్రియ. హబక్కుకు 2:4 ఏమంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనల్ని నీతిమంతులుగా చేశాడంట దేవుడు. చేసి ఎలా జీవించాలి అని చెప్తున్నాడు. ఎలా జీవించాలి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హబక్కుక్ 2:4. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. రోమన్స్ 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడింది. ఆమేన్. దట్స్ ఇట్. సువార్త యందు బయలుపరచబడేది ఒకటే అంట, దేవుని నీతి. ఆ నీతి మనకిచ్చాడంట దానముగా. మనం విశ్వాస మూలంగా జీవించాలి. హల్లెలూయా. ఆమేన్. గలేషియన్స్ 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. చూడండి, ధర్మశాస్త్రం వలన దేవుని దృష్టికి ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. నీతిమంతుడు చూడండి 4 సార్లు. ఇంకోటి హీబ్రూ 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని. చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు. నా ఎదుట, ఆయన ఎదుట నీతిమంతుడు ఎవడు? మనమే. మనల్ని నీతిమంతులుగా చేశాడంట. ఈ రోజు మనల్ని చూసేది నీతిమంతులుగానే. హల్లెలూయా. నా ఎదుట అంటాడు. ఆయన ఎదుట నీతిమంతులుగా మనం ఉన్నామంట. ఆమేన్. See how beautiful that is. What a gospel that is. Amen. మళ్ళీ చదవమా తెలుగులో. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిమంతుగా తీర్చబడని మాట స్పష్టమే అంటాడు. మళ్ళీ ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అంట ధర్మశాస్త్రం వల్ల. కానీ ఈ రోజు ఆయన నీతి దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. నీతి దానం ఇచ్చాడు. దాని తర్వాత అంటాడు, బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ డ్రా బ్యాక్ మై సోల్ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ హిమ్ అంట తెలుగులో. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆయన ఆత్మకు, దేవుని ఆత్మకు సంతోషం ఉందండి. ఎప్పుడు మనము విశ్వాస మూలముగా కాక వెలిచూపుతో, అంటే శరీర సంబంధంగా, ఇహలోక సంబంధంగా జీవిస్తే ఆయనకి ఏంటంట, ఎట్లా ఉంటుందంట ఆయనకి? ఆయన ఆత్మకు అసలు హి హస్ నో ప్లెజర్ అంట. సో విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ అంటే 2 Corinthians 4:13. 2 Corinthians 4:13. విశ్వాసము అంటే ఆత్మ అంట. ఫెయిత్ ఇస్ అ స్పిరిట్. ఆమేన్. విశ్వాసం అంటే ఏదో విశ్వాసం కాదు అది. విశ్వాసం అంటే దేవుడు అంట ఆ ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు అంట. విశ్వాసము అనేది ఆత్మ. ఏమంట 4:13 ఏమంటే, వి హ్యావింగ్ ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అకార్డింగ్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, ఐ బిలీవ్ అండ్ దేర్ఫోర్ హ్యావ్ ఐ స్పోకెన్. వి ఆల్సో బిలీవ్ అండ్ దేర్ఫోర్ వి స్పీక్. తెలుగులో విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అంటే అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై యా ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. చూడండి, ఎప్పుడైతే విశ్వసిస్తామో మాట్లాడతామంట. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు మన నోరు మూసుకొని కూర్చొనివ్వదంట. విశ్వాసం అంటే మన విశ్వాసం వెల్లడిపరిచేది ఎట్లా? మన మాటల ద్వారా. హల్లెలూయా. ఆమేన్. బై యువర్ వర్డ్స్, మన మాటల ద్వారానే. యా, మాటల ద్వారానే. క్రైస్తవుడు అంట మాటల ద్వారా. ఎందుకంటే ఆది అంటే ఏముందంట? వాక్యము. ఈ భూమిని సృష్టించింది ఏంటో?
మాటతోటే, ఆ మాటతోటే మనం కూడా మన తండ్రి వల్లే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలంట. యేసు ప్రభు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించింది యేసు ప్రభువే. ఆమేన్. ఆయన సృష్టించాడంట. మనం కూడా ఈ రోజు మాటలు పలకాలంటే చూడండి, యేసు ప్రభు అద్భుతం చేసే ముందర అనే ఒక మాటనేమంట, గుడ్డివారి కన్నిచ్చే ముందర నేను ఈ లోకానికి వెలుగుని, చనిపోయిన వాడిని లేచే ముందర లాజరుని లేపేటప్పుడు ఏమన్నా అంట, నేను పునరుద్ధానము జీవము నేనే అంటాడు. ఆయన చేసే ముందర పలికేవాడంట, ఉట్టిగా చేసేవాడు కాదంట, పలికేవాడంట. యు గాట్ టు సే హూ యు ఆర్. మనం ఏంటి ఈరోజు? ఆయన వారసులం. హల్లెలూయా మ్యాన్. విశ్వాసముతో జీవించాలి. ఆమేన్. ఎన్నోసార్లు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో వచ్చినప్పుడంట మనకి ఎప్పుడైతే మనము ఒక తుఫాన్ అనేది ఎదుర్కొన్నప్పుడంట మనం ఏం చేయాలంట, మనము పలకాలంట. ఆమేన్. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం మనకిచ్చిన ఈ శక్తి. నేను కూడా మర్చిపోయా మధ్యలో, కానీ దేవుడు రిమైండ్ చేశాడు మళ్ళీ. హల్లెలూయా. గాడ్ రిమైండెడ్ మీ అండ్ సెడ్, నాతో ఒకటే గుర్తు చేశాడు, నేను నీలో ఉన్నాను అంటాడు. నేను నీలో ఉన్నాను, ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడంతే. హీస్ దేర్ విత్ యూ. మనం చాలాసార్లు ప్రార్థన చేసే, దేవా మాతో ఉండండి దేవా. ప్రతి క్రైస్తవుడు చేసే ప్రార్థన ఇది, మాతో ఉండండి దేవా అంటాడు. దేవుడు అంటాడు, నేను నిన్ను విడువను. ఆయన విడువనరా బాబు అంటే నాతో ఉండండి దేవా అంటుంటాం మనము. ఇమోషన్ ఫ్రెష్గా మన శరీరాన్ని చూసి ఏదో మనం అంటుంటాం అది, కానీ దేవుడు నీతో ఉన్నాను. తల్లి నిన్ను మరుతునేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు అంట వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. శరీరానుసారంగా ప్రార్థన పనికిరావు. ఆమేన్. హల్లెలూయా. సో చాలాసార్లు మనము ఇమోషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇమోషన్ భావోద్రేకాలకి మనము తావిస్తూ ఉంటాం. దేవుని ఏడుస్తే దేవుడు చూస్తాడేమో అనుకుంటాం. కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు, మామూలు ప్రార్థన వేళ. కన్నీళ్ళేమన్నా ఆయనకి బ్రైబా? కాదు కదా. ఏ ప్రార్థనైనా ఆయన వింటాడు. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా, నీతిమంతుని ప్రార్థన బహు. నీతిమంతులుగా చేశాడంట నిన్ను నన్ను. చేసిన తర్వాత మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? బహుబలము. పదే రోజు మనము ఒక ప్రక్రియ, క్రైస్తవుడు చెప్పే ప్రక్రియ, ఒక విధురాలు ప్రార్థన. అది ఉంది కదా లూకా సువార్త 18వ అధ్యాయంలో. విధురాలు రోజు వెళ్ళి గోజాడుతుందట. రోజు. ఎవరిని? అన్యాయస్తుడైన న్యాయవాది. మన దేవుడు ఏంటి? రోజు గోజాడాలా? లే, ఒక్కసారి చాలు. మనమేదో మన దేవుడు అన్యాయస్తుడైన న్యాయవాదిలాగా రోజు వెళ్ళి గోజాడాలంట. ఇదేంటండి బాబు? దేవుడు ఎందుకు మనకి ఉపమానాలతో మాట్లాడాడంటే అర్థం అవ్వాలంట, అర్థం కాకూడదంట. ఎవరికి అర్థం కాకూడదు? సర్దుకెళ్ళి పరిస్థితులకు అర్థం కాకూడదంట. అది వాళ్ళ శిష్యులే అడిగామంట రాత్రి, ఏంటి దేవా దీని అర్థం ఏంటి అని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాడంట. నిత్యము ప్రార్థించాలి. రోజు వెళ్ళి ఒక లిస్టు చదువుతా ఉంటే ఆయనకి రోజు వచ్చి, ఒకవేళ మా బాబాయ్ గారిని కూతురే గారిని వచ్చి రోజు కావాలి 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 అంటే ఎట్లా ఉంటుంది? ఏంద్రా ఈ గోల? ఇస్తాను కదా ఒకటి. ఐ మీన్ వీఆర్ నాట్ సపోజ్ టు బగ్ హిమ్. రోజు మనం ఏదో ఒక ఆచార ప్రకారం ఒక లిస్టు పెట్టుకుంటాం అనమాట. అమ్మ అడిగేసా దేవుడు, అయిపోయిందిరా బాబు. అది చూస్తే ఆపేస్తా అంటాడు. కానీ దేవుడు అంటాడు చూడకుండా, అది చూసినప్పుడు నమ్మిన వాడు ఏంటి తెలుసా? తోమా విశ్వాసం అంట. ఏంటి? నేను వేళ్ళు పెట్టాలంట, అది సైడ్లో అప్పుడు చూడాలంట, అప్పుడు నమ్ముతా అంట. కానీ యేసు ప్రభువు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నువ్వు చూసి నమ్మావు, కానీ చూడకుండా నమ్మువాడే ధన్యుడు. చూడకుండా నమ్మాలంట. ఎలా చూడకుండా నమ్మాలి? ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి,
అప్పుడు మీకు అవి కలుగును. ప్రార్థన చేసినప్పుడు పొంది, మనకి ఏదో రోజు ఇదే. ఎందుకు దేవుడు వినట్లేదు? దేవుడు చెవులు లేవా? దేవుడికి హృదయం లేదా? మనకే కొన్నిసార్లు లార్డ్ హ్యావ్ మర్సీ అంటాం, ఏదో మనకున్నట్టు ఎక్కువ మర్సీ. ఓవర్ యాక్షన్ కాకపోతే ఏం చెప్పండి అది? హ్యావ్ మర్సీ అంటే ఏదో ఇది అదొక భావోద్రేకమైన సెంటిమెంట్. ఆయన పేరే మర్సిఫుల్ అంట. ఆయన ఉన్నది కనిపించేది ఒకటే అంట, మర్సిఫుల్, ఫుల్ ఆఫ్ మర్సీ. ఫుల్ అంట ఆయన. ఇంత కూడా ఆయన దగ్గరికి వెళ్తే దొరికేది ఒకటే అంట, మర్సీ అంట. ఆమేన్. ఆయన ఒకసారి చాలాసార్లు మనం ఆయన ఒక జడ్జి లాగా చూస్తాము, కొన్నిసార్లు ఏమో తప్పులు పట్టేవాళ్ళలాగా చూస్తాము, ఒక టీచర్ లాగా చూస్తాము, మనలాగా అనుకుంటాం ఆయన మనలాగా కాదు. ఆయన మన ఊహ కూడా అంతదంట ఆయన మంచితనము. హల్లెలూయా. ఆమేన్. ఆయన కొడుకునిచ్చాడమ్మా మన కోసము. చూడమ్మా ఇక్కడ జాన్ 17:4 ఫస్ట్ నుంచి చదువుదామా. జాన్ 17:1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఏంటంట? ఆయన యేసుప్రభువుని ఎందుకు పంపించాడంట? నీకు నాకు నిత్య జీవాన్ని. ఇప్పుడు నిత్య జీవం ఉందా? నీకు నాకు ఉంది. చనిపోయిన తర్వాత రెండో రాకడ వచ్చిన తర్వాత నిత్య జీవం కాదంట, ఇప్పుడే ఉంది మనకి నిత్య జీవం. యు హ్యావ్ ఇటర్నల్ లైఫ్ నౌ. ఆమేన్. నిత్య జీవం నీకు కలదు ఇప్పుడే. నెక్స్ట్, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. తెలుసుకోవడమే నిత్య జీవం అంట. వాట్ ఎ బ్యూటిఫుల్. చాలా మంది అంటారు ఉపవాస ప్రార్థన చేయాలా, గంటలు ఉండాలా, అప్పుడు నిత్య జీవం వస్తుంది అంటాడు. కాదు, ఇక్కడ ఏమంటాడు? అండ్ దిస్ ఈస్ ద ఇటర్నల్ లైఫ్. ఏంటంట? దట్ దే మే నో ది అండ్ ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ యు హావ్ సెంట్. నువ్వు పంపిన నిన్ను నన్ను తెలుసుకోవడమే, దేవుణ్ణి యేసు ప్రభువుని తెలుసుకోవడమే నిత్య జీవం అంట. జస్ట్ నోయింగ్ దెమ్. డు యు నో హిమ్? తెలుసా మీకు? మీకు నిత్య జీవం ఉందా ఈరోజు? ఆ ఫెయిత్ గా చెప్పగలవా? సాలిడ్ గా, ఎస్ ఐ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఎస్, నీకుంది. నెక్స్ట్ వచనం ఇక్కడ మళ్ళీ ఇవ్వండి. ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ ది ఆన్ ఎర్త్, ఐ హ్యావ్ ఫినిష్ ద వర్క్ అంట. ఇంకా ఫినిష్ చేయలే, చేసే ముందర చెప్తానంట ఐ హ్యావ్ ఫినిష్ ద వర్క్ అని. ఐ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ అంటాడంట. అది ఆయన లాంగ్వేజ్, విశ్వాసం యొక్క లాంగ్వేజ్ దే. ఏంటంటే లెట్ ద వీక్ సే, చెప్పాలంట. ఊరికే విశ్వాసం అంటే ఏదో ఐఎమ్ వీక్ దేవా, నేను బలహీనుని దేవా, పురుగుని దేవా, ఇది అది నెంబర్ 1 మాట్లాడతాం మనం. దేవుడు అంటాడు, అరే బలహీనుడు ఏం చెప్పాలంట? నేను చెప్పాలంట. అది విశ్వాసము. మనం ఏదో బలహీనుని దేవా, ఐఎమ్ వీక్ లార్డ్, ఐఎమ్ వీక్. నో, నువ్వు ఇప్పుడు వీక్ కాదు. ముందర పాత నిబంధనలో వీకే, కానీ కొత్త నిబంధనలో నువ్వు ఎవరిలో ఉన్నావు తెలుసా? ఆయన నీలో, నువ్వు ఇంకా వీక్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయన అంటాడు ద్రాక్షావల్లి నేను వీకా? మన ఆ తీగలికి బలం వచ్చేది ద్రాక్షావల్లి నుంచే కదమ్మా. మన బలము ఎవరు? యెహోవాయే నా బలము. చెప్పాలంట నేను బలహీనుండి దేవా. అయితే నీకు యెహోవా లేడా? I want you to know that God is with you, man. This morning. నువ్వు పడుకున్నప్పుడు ఉంటావంట, ఆయన ఉంటాడంట. నువ్వు though you walk through the valley of the shadow of death,
అంటే ఏంటి? గాఢాంధకారమైన లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంట? నీవు నాకు తోడయ్యుందువు. అంతే. చెప్పావా? దావీదు చెప్పావాడంట అట్లా. దావీదు చెప్పాడు, అది కన్ఫెషన్, డేవిడ్ కన్ఫెషన్ అది. నేను చచ్చిపోను, ఐ విల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ అంటాడు. ఆ చచ్చిపోయినోడు నిన్ను స్తుతించగలడా, నిన్ను మయంపరచగలడా దేవా అనే ఆర్గ్యుమెంటు. ఫ్రెండ్ మనమా, అయ్యో నాకు చేత కాదు దేవా, చేత కావట్లేదు దేవా, అయ్యో. ఐ మీన్ ఫిజికల్గా ఎప్పుడైతే నీ శరీరం వైపు చూసావా నువ్వు కథం. ఆయన అంటే నా వైపు చూడంటాడు ఆయన. ఇక్కడ ఏమైందంటే ఒకసారి యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడట. అందరు శిష్యులు చూసి ఏమనుకున్నారట? భూతం అనుకున్నారట. కానీ యేసు ఏమంటాడు? భయపడకూడదు నేనే అంటాడు ఆయన. అంటే ఎవడే ఉండడు, పేతురు ఒక్కడే. ప్రతిసారి పేతురే ఎక్కువ బాగా మాట్లాడతాడు, ప్రైడ్ఫుల్గా ఉంటాడు. అందరూ ఏమైనా మాట్లాడి తప్పేమో, కానీ అసలు వెనకాల వేడిగే ప్రసక్తే లేదు. అది నువ్వైతే నన్ను రమ్మని చెప్పు, నీళ్ళ మీద వస్తా అంటాడు. కానీ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. మునిగినా సరే నడవాలంట. ట్రై అయితే చేయండమ్మా, విశ్వాసం పెరుగుతుంది, లేకపోతే పెరగదు అసలు. చాలా విశ్వాసం అంట ఆ గ్రేవ్స్లో, ఇక్కడ సమాధుల్లో ఉండిపోయిందట ఆయన వరాలన్నీ. ఎందుకు? వాడలేక, భయంతో. ఎవడైనా అనుకుంటాడేమో నా పరువు పోతుందేమో. మన పరువు పోతుంది ఫస్ట్ భయం. మన వైపు చూసుకుంటాం మనం. సరే రా అంటాడు, నడుచుకుంటూ వెళ్తా అంట. వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైంది? అలలు చూశాడంట. ఆయన వైపు చూసి నడిచేప్పుడల్లా నడిచేవాడంట. చదవమ్మా. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని, నీళ్ల మీద నడిచెను కానీ, నడిచాడంట కానీ గాలిని చూచి భయపడి, ఏం చూశాడంట? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. Be of good cheer. It is I. Be not afraid. Lord, if it be thou, bid me come unto thee on the water. Come. Lord, save me. O thou of little faith, wherefore didst thou doubt? Of a truth, thou art the Son of God. But I'm saying, but when the situation arises, even you can walk on the water. You know that? ఎప్పుడైతే ఆ పరిస్థితి ఎదుర్కొంటావో నడుస్తావు అంతే. నడిచాడంట, నీళ్ళ మీద నడిచాడంట. హీ వాక్డ్ ఆన్ ద వాటర్ టు గో టు జీసస్. నడిచాడంట యేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు. వెళ్తుండగా నెక్స్ట్ వచ్చాడమ్మా, నెక్స్ట్ 30. బట్ వెన్ హీ సా, అరే ఆయన వైపు చూసి నడుస్తున్నావు, కానీ ఆయన కను దృష్టి అటు తిప్పాడంట. ఎటువైపు? గాలి వైపు తిప్పాడంట. భయపడ్డాడంట. భయపడంగానే ఏమవుతుంది? విశ్వాసానికి ఆపోజిట్ ఫియరే. ఎప్పుడైతే భయపడిందో మునిగసాగాడంట. అప్పుడు యేసు ప్రభు చూడండి,
యేసు ఇంకా అనలే పేతురు, యేసయ్య నువ్వైతే నా నీళ్ళ మీద, అరే నువ్వు ఎట్లా నడుస్తారా, నీ పిచ్చా, నేను దేవుణ్ణి, నువ్వు మనిషివి అని అనొచ్చు దేవుడు, కానీ అనాలి కదా, కానీ అనలేదు. అంటే ఇది నీళ్ళ మీద నడవడం దేవుడి చిత్తమా కాదా? కమ్ ఆన్ మ్యాన్, మన మైండ్ రెన్యూ అవ్వాలా, మన మనస్సు రూపాంతరం చెందాలా. యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా, నాకు నేనుగా ఏం చేయలే, నేను ఏది వింటానో అవే చెప్తాను, ఏది నాకు ఇష్టానుసారంగా నేను మాట్లాడను, నేను తండ్రి నాకు ఏమి బోధిస్తాడో అదే మీకు చెప్తా అంటాడు. అంటే అది తండ్రి చిత్తము కాదా నీళ్ళ మీద నడిచేది? చిత్తమే, తండ్రి చిత్తమే అది. Amen? That's the will of the Father. కొంచెము డైజెస్ట్ చేసుకోండి, ఇది తినండి కొంచెం. ఓహో నేను చేయగలనా, చేయగలవు. Amen? ఏదో మనుషులకు గొప్ప చూపించడానికి కాదు. See, God used, ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడాడంట. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నాట్ టు షో హిస్ పవర్. కానీ ఎప్పుడైతే అవసరం వచ్చిందో, ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు, అమ్మా బాగా తెలిసే, దాన్ని ఏం చేశాడంట, ఇష్టానుసారంగా చేయలే, అవసరం వచ్చి చేస్తాడు ఆయన. ఎప్పుడైతే ఆ పరిస్థితి వెలువవుతుందో నువ్వు నీళ్ళ మీద నడుస్తావు. హల్లెలూయా. ఎందుకంటే గాడ్ గివ్స్ యు పవర్. ఇట్ ఈస్ నాట్ టు షో ఆఫ్. కమ్ ఆన్ చూడండి ఇంకా అని షో ఆఫ్ కాదు. But when the time arises, he will show off. మనకు చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చింది మన గొప్పతనానికి, ఆ ఫ్లెష్ కు వాడుకుంటారు కాదు, ఆయన మహిమార్థమే వాడాలి. హల్లెలూయా. ఇట్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఐఫోన్ ఎవరికైనా ఉందా ఇక్కడ? ఇట్లా వచ్చిన తర్వాత నేను అన్నిటినీ ఒక డబ్బాలో పెట్టేయచ్చు, ఒకే ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా, అది ఫోల్డర్ అనుకోండి, అందులో LI ABCD ఏమన్నా, మనం అందరినీ ఏం చేశాడు సార్, దేవుడు తీసుకెళ్ళి యేసులో పెట్టాడు. మనందరినీ తీసుకెళ్ళి యేసులో పెట్టాడు. ఎక్కడెక్కడైతే యేసు నువ్వు వెళ్ళాడో అర్థమైపోయింది రోగం. ఎక్కడికి వెళ్తే దాన్ని ముట్టుకుంటే అయిపోతుంది. ఫినిష్డ్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ లాస్ట్ వీక్ చెప్పాను, ఛాలెంజ్ చేశాడు, ఏ వైరస్ అయినా తీసుకొని రా నా చేతి మీద ఏంటంటే, అసలు వైరస్ ముట్టుకుంటా నీకు అసలు ఉంటుందా? ఇన్వైట్ చేశాడు, ఛాలెంజ్. ఎప్పుడైతే ఆయన చేతి మీద వైరస్ వేశాడు, రెనాల్డ్ బాంకే చేతి మీద వేశాడో వైరస్ చచ్చిపోయింది. ఆ శక్తి నీలో ఉంది అని నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఎప్పుడైతే విడుదల చేస్తావో, ఏ వైరస్ అయినా, ఏ ఇబోలా అయినా, ఏవైనా సరే నాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఆమేన్. You are more than a conqueror in Christ Jesus. అందుకే ఇన్ క్రైస్ట్ అంటారు. You are righteousness of God in Christ Jesus అంటారు. క్రీస్తులో నువ్వు నీతిమంతుడివి, క్రీస్తులో నువ్వు అత్యధిక విజయం పొంది ఉన్నావు. క్రీస్తులో, అన్ని క్రీస్తులో. You are anointed in the name of Jesus. You know that? You are anointed. You are anointed. I am anointed. అభిషక్తులమంటాం మనం. ఎందుకు? అభిషక్తుడిలో మనం ఉన్నాం కాబట్టి. We are in the anointed. ఆయన వల్ల, ఎవరి వల్ల? యేసుని వల్ల అభిషేకము నీ మీద ఉన్నది. The anointing is upon you. తడాకా చూపించాలి బయటికి వెళ్ళి. మీరు అసలు చర్చ్ ఖాళీ అయిపోవాలి. ఇదేంద్రా బాబు, చర్చిలో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఆన్ బిజినెస్, ఆన్ బిజినెస్, ఆన్ హిస్ బిజినెస్, ఆన్ కింగ్డమ్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తడాకా చూపించాలా?